హలో, రండిరా. రండి. రండిరా. నేను వచ్చా. ఏంట్రా? జాయిన్ అవ్వండిరా. హలో, హలో. ఎరా జాయిన్ అవ్వండిరా. ఎందుకని? చూడండి, ఆడిట్ రిపోర్ట్. కంపెనీ ఖాతా పుస్తకాలని డైరెక్టర్లు నిర్వహిస్తారు. కంపెనీ ఖాతా పుస్తకాలని ఎరా ఏంట్రా? అదే లింకు సేమ్. ఏమొస్తుంది? హలో, ఏమండి? ఫణిగారు అబ్బాయి వచ్చాడా? ఫణిగారు అబ్బాయి వచ్చాడా? హలో, హలో.
ఏంట్రా నేను జాయిన్ అయ్యి మళ్ళీ వెనకొచ్చి మీరు రావట్లేదు అన్న చూస్తా. అరే నేను జాయిన్ అయ్యారా? ఎరా ఏంట్రా నేను జాయిన్ అయ్యా. ఏమంటే మీరేమో తొందరగా రారు ఎరుపుగులాగా. మీ ఇష్టం ఎప్పుడు వస్తారు? పెందగడ రమ్మంటే రారు. ఏడొచ్చేది కదా మొడ్డ. ఇక్కడ రావట్లేదు. సార్ ఒకసారి రండి సార్, ఇది కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఏంటి రావట్లేదు ఏంటండి? ఇది వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. నేను ఉన్నాను ఇక్కడ, వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు అంటారేంటి? పంపించానండి, పొద్దునే పంపించాను. ఓబీఎస్ చూడండి, ఓబీఎస్ ఏదో కొంచెం ప్రాబ్లం అనిపిస్తున్నట్టుంది నాకు. అదే జాయిన్ అవ్వాలా. క్లోజ్ చేస్తే పోతే సరిపోదు.
ఏం చేయాలండి? లింక్ పంపించాలండి వాళ్ళకి? ఇంకో లింక్ పెట్టాను చూడు, దానికి జాయిన్ అవ్వండి. వెళ్ళిందంటారా లింక్ వాళ్ళకి? షేర్ చేయాలండి, మళ్ళీ పోయిందిగా. ఇది పెట్టా, ఇది పెట్టాలి. అది పోయినట్టు ఉందండి, ఇప్పుడు కలపడంలో పోయింది. ఇక్కడ చేయండి, ఇక్కడ చేయండి, షేర్ చేయండి. అది తెచ్చా ఇక్కడికి, మరి పోయినట్టు ఉంది. ఇదే డెస్క్టాప్ మీద ఉందండి. డెస్క్టాప్ మీద ఉంది సార్, అది రాదు అక్కడ. ఇదేనా? ఇది ఎన్ని తీసేయాలా? అండి మరి ఎన్ని వచ్చినాయి ఏంటండి? సరే సరే. హలో ఎరా, హలో చూడండి, మీరు ముందు రండి రా బాబు. ముందు వస్తే కొంచెం కానీ ఇబ్బంది ఉంటే నేను క్లియర్ చేసుకుంటా. మీరు కరెక్ట్ టైంకి వస్తారు. చూడండి, ఆడిట్ రిపోర్టు. కంపెనీ ఖాతా పుస్తకాలను ఆడిటర్స్ డైరెక్టర్లు నిర్వహిస్తారు. వాటిని సక్రమంగా నిర్వహించారా లేదా అనే విషయం మీద తన అభిప్రాయాన్ని ఏం చేయాలంటే ఒక నివేదిక రూపంలో వాటాదారులకి అందజేయడానికి ఆడిటరు నియమితుడవుతాడు. కంపెనీ ఖాతా పుస్తకాలను డైరెక్టర్లు నిర్వహిస్తారు. వారు వాటిని సక్రమంగా నిర్వహించారా లేదా అనే విషయం మీద తన అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో వాటాదారులకి అందజేయడానికి ఆడిటర్ నియమితుడవుతాడు. ఆడిటర్ వాటాదారులకు సమర్పించేటువంటి నివేదికని ఏమని పిలుస్తారంటే ఆడిట్ రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. కంపెనీ ఖాతా పుస్తకాలను ఎవరు మెయింటైన్ చేస్తారంటే డైరెక్టర్లు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. వారు వాటిని సక్రమంగా నిర్వహించారా లేదా అనే విషయం మీద తన అభిప్రాయాన్ని ఒక నివేదిక రూపంలో వాటాదారులకి ఒక నివేదిక రూపంలో వాటాదారులకి అందచేయడానికి ఆడిటరు నియమితుడవుతాడు. ఆడిటరు వాటాదారులకి సమర్పించేటువంటి నివేదికను ఆడిటరు వాటాదారులకి సమర్పించేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే ఆడిటర్ వాటాదారులకు సమర్పించేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే ఆడిట్ రిపోర్టు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆడిటర్ వాటాదారులకి సమర్పించేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే ఆడిట్ రిపోర్టు అని చెప్పి పిలవడం జరుగుతుంది.
ఆడిట్ రిపోర్ట్ అంట. ఆడిటర్ను డైరెక్టర్లు నియమించినా లేదా షేర్ హోల్డర్స్ వాటాదారులు నియమించినా సరే అతడు రిపోర్ట్ని ఎవరికి సమర్పించాలంటే వాటాదారులకే సమర్పించాలి. రిపోర్ట్ను వాటాదారుల పేరు రాసి వాటాదారులకు బాధ్యత గల ఆఫీసర్ ద్వారా సమర్పించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిటర్ను డైరెక్టర్లు నియమించవచ్చు లేదా షేర్ హోల్డర్స్ వాటాదారులు కూడా నియమించవచ్చు. ఎవరు నియమించినా సరే అతడు తన యొక్క నివేదికను వాటాదారులకే సమర్పించాలి. రిపోర్టును వాటాదారుల పేరు రాసి వాటాదారులకు బాధ్యత గల ఆఫీసర్ ద్వారా సమర్పించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 143 ప్రకారం ఆడిటర్ వాటాదారులకు తన యొక్క పదవీ కాలంలో తాను పరిశీలించిన ఖాతాల మీద సాధారణ సమావేశంలో లాభనష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టి మీద ఒక రిపోర్ట్ సమర్పించాలని స్పష్టంగా తెలుపుతుంది. సో రిపోర్ట్ను వాటాదారులకు సమర్పించడం ఆడిటర్ యొక్క విధులలో ప్రధానమైనది. కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఈ నివేదిక అత్యంత ముఖ్యం. సో ఇందులో అన్ని ఫ్యాక్ట్స్ని పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 143 ప్రకారం ఆడిటర్ వాటాదారులకు తన యొక్క పదవీ కాలంలో తాను పరిశీలించినటువంటి ఖాతాల మీద సాధారణ సమావేశంలో లాభనష్టాల ఖాతా, ఆస్తిబులు పట్టీ మీద ఒక రిపోర్టు సమర్పించాలని స్పష్టంగా తెలపడం అనేది జరుగుతుంది. సో రిపోర్ట్ను వాటాదారులకు సమర్పించడం ఆడిటర్ యొక్క విధులలో ప్రధానమైన విధి. కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఈ నివేదిక అత్యంత ముఖ్యమైనది. సో ఇందులో అన్ని వాస్తవాలనే పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సో ఇందులో అన్ని వాస్తవాలనే పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ప్రైవేట్ ఆడిట్కి సంబంధించి ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉండాలి అనే దాని మీద ఎట్లాంటి నియమ నిబంధనలు లేవు. ఆడిట్ రిపోర్టు సవిస్తరమైనది కావచ్చు లేదా సంక్షిప్తమైనది కూడా కావచ్చు. కంపెనీల విషయంలో ఆడిట్ రిపోర్టు తనకి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కంపెనీ చట్టంలోని నియమ నిబంధనల ప్రకారమే ఆడిటర్ తన యొక్క రిపోర్టును సమర్పించాలి. కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విషయంలో, సొంత వ్యాపార సంస్థల విషయంలో, భాగస్వామ్య సంస్థల విషయంలో ఆడిటర్ సమర్పించేటువంటి ఆడిట్ నివేదికకి, కంపెనీల విషయంలో ఆడిటర్ సమర్పించేటువంటి ఆడిట్ రిపోర్టుకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. కంపెనీల విషయంలో ఆడిట్ రిపోర్టు కంపెనీ చట్టం 2013 నిబంధనలను పాటించి దానికి అనుగుణంగా ఆడిట్ రిపోర్ట్ని సమర్పించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీ ఆడిట్ నివేదికలో పేర్కొనాల్సినటువంటి అంశాలు ఏంటంటే, కంపెనీ చట్టం 2013 ప్రకారం తాను సమర్పించే నివేదికకు సంబంధించి అనేక అంశాలను నివేదించాల్సిన బాధ్యత ఉంటుంది. సో కంపెనీ చట్టం 2013 ప్రకారం తాను సమర్పించే నివేదికకు సంబంధించి అనేక అంశాలను నివేదించాల్సినటువంటి బాధ్యత కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అతని బాధ్యతలు ఏమిటంటే, నెంబర్ 1 కంపెనీ యథా న్యాయస్థితిని నివేదించడం. సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 ప్రకారం కంపెనీలో ఉండేటువంటి యథా న్యాయస్థితిని వాటాదారులకు తెలియజేయడం. ప్రతి ఆడిటరు తాను ఆడిట్ సమయంలో పరిశీలించిన ఖాతాల గురించి యాన్యువల్ జనరల్ మీటింగ్లో సమర్పించినటువంటి ఆర్థిక నివేదికల గురించి, లాభనష్టాల ఖాతా, తర్వాత ఆస్తిబులు పట్టీకి అనుబంధంగా సమర్పించినటువంటి పత్రాల గురించి వాటాదారులకు నివేదికలో తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆర్థిక సంవత్సరానికి తయారు చేసినటువంటి ఆస్తిబులు బట్టి, తర్వాత లాభనష్టాల ఖాతా కంపెనీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆడిటర్కు ఇవ్వబడినటువంటి ఆదేశాల మేరకు ఆడిటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఖాతాలు యథా న్యాయస్థితిని హలో 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 వినపడుతుందరా? హలో హలో అరే శాలేమో డిఎస్కే అరే డిఎస్కే. కాబట్టి ఆడిటింగ్ ఖాతాలో యథా న్యాయస్థితిని ప్రతిబింబించుతున్నాయనే విషయం. అరే ఎందుకు మాట్లాడతారేంట్రా? అరే మాట్లాడగలరా? అరే అరే శివా, అరే అరే మాట్లాడ అరే అరే మాట్లాడకండి రా.
ఎందుకు మాట్లాడతారు అట్లాగా? అరే ఎందుకు మాట్లాడతారు? అరే ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రధాన అంశాలపై వివరణ ఇవ్వటం, సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 నివేదికలోని అంశాల గురించి వివరణ ఇవ్వటం. ఆడిట్ ఆశయాల నిమిత్తం ఎందుకు మాట్లాడతారు? ఎందుకురా మీరే మాట్లాడుతున్నారు? నీ మాట వినపడుతుంది. ఏమైపోయింది? కాబట్టి ప్రధాన అంశాలపై వివరణ ఇవ్వడం, సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ప్రకారం నివేదికలోని అంశాల గురించి వివరణ ఇవ్వటం. ఆడిట్ ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానం నమ్మకం మేరకు అవసరమైనటువంటి యావత్తు సమాచారం వివరణలు పొందారా లేదా అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీ యొక్క బ్రాంచ్ ఆడిట్ నిర్వహించి కంపెనీ యొక్క బ్రాంచ్ ఆడిట్ను నిర్వహించి వేరొక ఆడిటర్ ఇచ్చిన నివేదికను తాను సమర్పించిన నివేదికలో ఎలా వాడుకున్నది కూడా ఇందులో పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కంపెనీ యొక్క బ్రాంచీని ఆడిట్ చేస్తున్నట్లయితే వేరొక ఆడిటరు ఇచ్చినటువంటి నివేదికను తన సమర్పించిన నివేదికలో ఎలా వాడుకున్నది అనేటువంటి విషయాన్ని ఇందులో పొందుపరచాలి. కంపెనీ లాభనష్టాల ఖాతా ఆస్తిని బట్టి కంపెనీ పుస్తకాల నమోదుకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే పదవిలో కొనసాగడానికి అర్హుడని ప్రకటించబడిన ఉందా అనేది పరిశీలన చేయాలి. కంపెనీ చెల్లించవలసినటువంటి సెస్ పూర్తిగా చెల్లించడం జరిగిందా లేదా చూడాల్సినటువంటి ఉంటుంది. కంపెనీ ఆర్థిక వ్యవహారాల నియంత్రణ పద్ధతి ఉందా, ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా, కంపెనీ ఆర్థిక వ్యవహారాల యొక్క నియంత్రణ పద్ధతి సమర్థవంతంగా ఉందా లేదా, ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. ఖాతాలను తయారు చేయడానికి సంబంధించి ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉందా అని చెప్పి సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ప్రకారం ప్రధాన ఈ అంశాల మీద ఆడిటర్ వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ 3, ఆడిటర్ తాను స్పష్టంగా నిర్వహించినటువంటి విచారణను తెలిపేటువంటి విధి. సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆడిటరు తాను నిర్దిష్టంగా నిర్వహించినటువంటి విచారణను తెలిపేటువంటి విధి. క్రింది అంశాలకు సంబంధించి ఆడిటరు విచారించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. 1, కంపెనీ ఇచ్చిన లోన్స్ మరియు అడ్వాన్స్కు సంబంధించి హామీలు పొందినారా. కంపెనీ ఏమైనా బయట వ్యక్తులకి రుణాలను కానీ అడ్వాన్సులు కానీ ఇచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి హామీలు ఏమైనా పొందినారా, అవి సక్రమంగా ఉన్నాయా, అవి కంపెనీ యొక్క ఆసక్తికి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా అని చెప్పి అతడు ఆడిటరు విచారించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఖాతాల నమోదు కంపెనీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా. ఖాతాల నమోదు అనేది కంపెనీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా. నెక్స్ట్ వాటాలు మరియు డిబెంచర్లు అసలు ధర కన్నా తక్కువ ధరకు అమ్మకం చేయబడినవే. వాటాలను కానీ కంపెనీ యొక్క వాటాలను కానీ లేదా డిబెంచర్లను కానీ కంపెనీ యొక్క వాటాల యొక్క అసలు ధర ముద్రిత విలువ కంటే ఫేస్ వాల్యూ కంటే లేదా తక్కువ ధరకు ఏమైనా అమ్మడం జరిగిందా అని చెప్పి పరిశీలన చేయాలి. నెక్స్ట్ ఇంకేంటంటే కంపెనీ ఇచ్చిన రుణాలు మరియు అడ్వాన్సులను డిపాజిట్లుగా ఏమైనా చూపించారా. కంపెనీ ఇచ్చినటువంటి లోన్స్ తర్వాత అడ్వాన్సులు ఏమైనా మనకి డిపాజిట్లుగా చూపించడం ఏమైనా జరిగిందా. వ్యక్తిగత ఖర్చులను రెవెన్యూ ఖాతాకు డెబిట్ చేయబడినవా లేదా. వ్యక్తిగత ఖర్చులు రెవెన్యూ ఖాతాకు ఏమైనా డెబిట్ చేశారా. చేసిన వ్యక్తిగత ఖర్చులను సొంత వర్గాల ఖాతాకు డెబిట్ చేయాలి కానీ రెవెన్యూ ఖాతాకు డెబిట్ చేయకూడదు. ఒకవేళ అలా ఏమైనా చేయడం జరిగిందా అని చెప్పి ఆడిటరు పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిటర్ అట్లాగా పరిశీలన చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నగదుకు వాటాలను ఎలా చేసినట్లయితే నగదు వసూలైందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. నగదుకు వాటాలను కేటాయించినట్లయితే నగదు వసూలైందా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. తర్వాత వాటాలను నగదుకు కాక ఇతర ప్రతిఫలంకు కేటాయిస్తే ఆ విషయం అకౌంటింగ్ పుస్తకాలలో తర్వాత ఆస్తిబుల్ పట్టీలో సక్రమంగా నమోదైందా లేదా పరిశీలన చేయాలి.
వాటాలను నగదుకు కాక ఇతర ప్రతిఫలానికి కేటాయిస్తే ఆ విషయం ఖాతా పుస్తకాలలో ఆస్తిబుల్ బట్టీలో సక్రమంగా నమోదయ్యిందా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సబ్సిడరీ కంపెనీ నివేదికలను హోల్డింగ్ కంపెనీ ఆడిటరు ఏకీకృత ఆర్థిక నివేదికలను తయారు చేయడంలో పరిశీలించడం. సబ్సిడరీ కంపెనీ అంటే ఒక కంపెనీ తన యొక్క ఉన్న వాటాలలో మోర్ దాన్ 51% వేరే కంపెనీ కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు చేసే కంపెనీనేమో హోల్డింగ్ కంపెనీ అంటాం, అమ్ముడుపోతున్న కంపెనీనేమో సబ్సిడరీ కంపెనీ అంటాం. సబ్సిడరీ కంపెనీ యొక్క నివేదికలను హోల్డింగ్ కంపెనీ ఆడిటరు ఏకీకృత ఆర్థిక నివేదికలను తయారు చేయడంలో పరిశీలించడం. నెక్స్ట్, ఆడిట్ సందర్భంగా ఆడిటరు యాడ్వర్స్ సమాధానాలు పొందినచో వాటిని క్వాలిఫైడ్ రిపోర్ట్లో పొందపరచాలని చెప్పి సెక్షన్ 143 సబ్ సెక్షన్ 4లో పేర్కొనడం జరిగింది. ఆడిట్ సందర్భంగా ఆడిటరు యాడ్వర్స్ సమాధానాలు వ్యతిరేక సమాధానాలు ఏమైనా పొందినట్లయితే వాటిని క్వాలిఫైడ్ నివేదికలో పొందుపరచాలి అని చెప్పి సెక్షన్ 143 సబ్ సెక్షన్ 4లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక ఇదేంటంటే గవర్నమెంట్ కంపెనీ ఆడిట్ మరియు అందించాల్సిన నివేదికలను అందించాల్సినటువంటి నివేదికలను తన యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న విధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్దేశించిన విధంగా తయారు చేయాలి. తర్వాత ఆడిట్ రిపోర్ట్పై ఆడిటర్ సంతకం చేయాలి. రిపోర్టు ధృవీకరణ పత్రం అనుబంధ పత్రాలపై కూడా సంతకం చేయాలి అని చెప్పి సెక్షన్ 141 సబ్ సెక్షన్ 2లో తెలియచేయడం అనేది జరిగింది. ఇది ఆడిట్ రిపోర్టుకు సంబంధించినటువంటి నిబంధనలు. ఇక ఆడిట్ రిపోర్టు రకాలు. ఆడిట్ రిపోర్ట్ ఎన్ని రకాలంటే ఆడిట్ రిపోర్టు 2 రకాలు. ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోది ఏంటంటే క్వాలిఫైడ్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ 2 రకాలు. ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోదేమో క్వాలిఫైడ్ రిపోర్టు. క్లీన్ రిపోర్ట్ అంటే ఆడిటర్ తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు. క్లీన్ రిపోర్ట్ అంటే ఆడిటరు తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే అందచేసేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే క్లీన్ రిపోర్ట్ లేదా పరిశుద్ధ నివేదిక అంటాం. ఆడిటరు తాను ఆడిట్ చేసినటువంటి కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే అందచేసేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే క్లీన్ రిపోర్ట్ లేదా పరిశుద్ధ నివేదిక అని చెప్తారు. ఆడిటరు తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు ఆడిటరు అందచేసేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే క్లీన్ రిపోర్ట్ లేదా పరిశుద్ధ నివేదిక అని చెప్తాం. రెండోది ఏంటంటే క్వాలిఫైడ్ రిపోర్ట్. కంపెనీ డైరెక్టర్లు ఇచ్చినటువంటి వివరణలు సంతృప్తికరంగా లేకపోయినా తన అభిప్రాయంలో లాభనష్టాల ఖాతా తర్వాత ఆస్తిబులు బట్టి కంపెనీ వ్యవహారాల యొక్క యథా న్యాయ దృశ్యాన్ని ప్రతిబింబింప చేయకపోయినా ఆడిటర్ ఆ విషయాన్ని డైరెక్టర్లు దృష్టికి తెచ్చి వాటిని సరిచేయాలని కోరాలి. డైరెక్టర్లు వాటిని సరిచేయని పక్షంలో తనకు ఏ విషయం మీద అయితే సంతృప్తి కలగలేదో, కంపెనీల చట్టం నిబంధనలు ఏవి పాటింపబడలేదో తర్వాత వాటిని ఆడిటర్ తన యొక్క నివేదికలో పేర్కొనాలి. అట్లాంటి రిపోర్టును క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. దీనిని విశేష నివేదికని పరిమిత నివేదికని కూడా అంటారు. ఆడిట్ రిపోర్ట్ని 2 రకాలుగా సమర్పిస్తాం. ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోది ఏంటంటే క్వాలిఫైడ్ రిపోర్ట్. క్లీన్ రిపోర్ట్ అంటే ఆడిటర్ తాను ఆడిట్ చేసినటువంటి కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే అందచేసేటువంటి నివేదికను క్లీన్ రిపోర్ట్ పరిశుద్ధ నివేదిక అంటాం. అంటే ఆ నివేదికలో ఎట్లాంటి లోటుపాట్లు లేవని చట్టపరమైన ఆపేక్షితాలు అన్నీ కూడా చట్ట నిబంధనల ప్రకారం పాటించడం జరిగింది అని చెప్పి ఎట్లాంటి లోటుపాట్లు కంపెనీ ఖాతా పుస్తకాల్లో లేవని తెలుపుతూ ఆడిటర్ ఇచ్చేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే క్లీన్ రిపోర్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. క్లీన్ రిపోర్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే కంపెనీ డైరెక్టర్లు ఇచ్చినటువంటి వివరణలు తృప్తికరంగా లేకపోయినా తన అభిప్రాయంలో లాభనష్టాల ఖాతా మరియు ఆస్తిబులు బట్టి కంపెనీ వ్యవహారాల యథా న్యాయ దృశ్యాన్ని ప్రతిబింబించే విధంగా లేకపోయినట్లయితే ఆడిటరు ఆ విషయాన్ని డైరెక్టర్ల దృష్టికి తీసుకొచ్చి వాటిని సరిచేయాలని చెప్పి కోరాలి. డైరెక్టర్లు వాటిని సరిచేయని పక్షంలో తనకు ఏ విషయం మీదైతే అసంతృప్తిగా ఉంటుందో
తనకు ఏ విషయం మీద అయితే అసంతృప్తిగా ఉంటుందో, కంపెనీల చట్టం నిబంధనలు ఏవి పాటింపబడలేదో వాటిని ఆడిటర్ తన యొక్క నివేదికలో పేర్కొనాలి. అట్లాంటి రిపోర్టును ఏమని పిలుస్తూ ఉంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. దీనినే ఏమని పిలుస్తూ ఉంటే విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిని విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నివేదికను క్వాలిఫై చేయాల్సినటువంటి పరిస్థితులు అవేంటంటే, ఆడిటరు తన నివేదికని క్రింది పరిస్థితులలో క్వాలిఫై చేస్తాడు. ఆడిటరు తన యొక్క నివేదికను క్రింది పరిస్థితులలో క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ అవసరమైన సమాచారం వివరణలు పొందలేకపోయినప్పుడు. ఆడిట్ చేసేటప్పుడు ఆడిటరు అవసరమైన సమాచారము వివరణలను పొందలేకపోయినప్పుడు. తర్వాత రెండోది ఏంటంటే, కంపెనీల చట్టం ప్రకారం అకౌంటింగ్ పుస్తకాలు రిటర్న్స్ నిర్వహించనప్పుడు. కంపెనీల చట్టం ప్రకారం అకౌంటింగ్ పుస్తకాలు తర్వాత రిటర్న్లను నిర్వహించనప్పుడు. మూడోది ఏంటంటే, ఆడిటర్కి అవసరమైన ఖాతా పుస్తకాలను ఇతర పుస్తకాలను తర్వాత వోచర్స్ అతనికి సంస్థ సిబ్బంది ఇవ్వనప్పుడు. ఆడిటర్కి అవసరమైనటువంటి ఖాతా పుస్తకాలు కానీ ఇతర పుస్తకాలు కానీ ఆ తర్వాత వోచర్స్ను కానీ ఆడిట్ సిబ్బందికి సంస్థ యొక్క సిబ్బంది ఇవ్వకపోయినప్పుడు. తర్వాత కంపెనీ బ్రాంచ్ అకౌంట్ వేరొక వ్యక్తి ఆడిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆడిట్ నివేదిక కంపెనీ ఆడిటర్కు చేరనప్పుడు. కంపెనీ బ్రాంచ్ అకౌంట్ వేరొక వ్యక్తి ఆడిట్ చేసినప్పుడు, కంపెనీ బ్రాంచ్ ఖాతాలను వేరొక వ్యక్తి ఆడిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆడిట్ నివేదిక కంపెనీ ఆడిటర్కు చేరనప్పుడు. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటంటే, కంపెనీ లాభనష్టాల ఖాతా ఆ తర్వాత ఆస్తిబులు బట్టి పుస్తకాలకు రిటర్న్కు అనుగుణంగా లేవని భావించినప్పుడు. కంపెనీ సమర్పించేటువంటి లాభనష్టాల ఖాతా మరియు ఆస్తిబులు బట్టి లాభనష్టాల ఖాతాను మరియు ఆస్తిబులు బట్టి అవి ఆస్తిబులు బట్టి పుస్తకాలకు రిటర్న్స్కు అనుగుణంగా లేవని భావించినప్పుడు. నెక్స్ట్ కంపెనీ ఆస్తిబులు బట్టి కంపెనీ ఆర్థిక పరిస్థితి యొక్క కంపెనీ ఆర్థిక పరిస్థితి యొక్క యథా న్యాయ దృశ్యాన్ని ఇవ్వనప్పుడు. కంపెనీ లాభనష్టాల ఖాతా యథార్థ లాభము లేదా నష్టాన్ని చూపనప్పుడు. తర్వాత రుణగ్రస్తులు సమర్పించిన ఖాతాలపై విశదీకరణలు అవసరమని తోచినప్పుడు ఏం చేస్తాడంటే, తోచినప్పుడు నివేదికను ఆడిటరు క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఏంటంటే విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని అంటాం. అందులో ఆడిటర్ ఏవైనా విషయాల మీద సంతృప్తి చెందనప్పుడు, ఏ విషయాల మీద సంతృప్తి చెందలేదో ఆ విషయాలను మెన్షన్ చేస్తూ వాటాదారులకు సమర్పించేటువంటి నివేదికను ఏమనిపిస్తూ ఉంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లాగే ఉండిపోతుంది ఏంటండి, ఇది ఏం చేయాలి దీన్ని? ఇది ఓబీఎస్ ఉండిపోయిందండి అలాగే. అది క్లోజ్ చేసి మామూలుగా లెసన్ చెప్పుకునే అవకాశం కలిపి అవుతుందిగా కావాలి, ఉండాలి. కాబట్టి ఇది నివేదికను క్వాలిఫై చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి తలెత్తుతుండే. దీని నివేదికను క్వాలిఫై చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. తర్వాత నెక్స్ట్ క్వాలిఫైడ్ రిపోర్ట్లో వ్రాసేటువంటి అంశాలకి కొన్ని ఉదాహరణలు అవేంటంటే, డెప్రిసియేషన్ ఎక్కువ లేదా తక్కువగా ఏర్పాటు చేసినట్లయితే ఆ విషయాన్ని ఇందులో మెన్షన్ చేయాలి. డెప్రిసియేషన్ని తక్కువ కానీ మరి ఎక్కువగా కానీ ఏర్పాటు చేసినట్లయితే ఆ విషయాన్ని ఈ నివేదికలో మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెన్షన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ ధర కంటే ఎక్కువగా చూపడం. పెట్టుబడులు మార్కెట్ ధర లేదా కొన్న ధర పెట్టుబడులు మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా, పెట్టుబడుల యొక్క మార్కెట్ విలువ కంటే పుస్తకాలలో ఎక్కువగా చూపించినట్లయితే ఆ ఎక్కువగా చూపించినటువంటి అంశాలని క్వాలిఫైడ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్బిడిడి రాణి బాకీలకు తగినంత రిజర్వ్ను ఏర్పాటు చేయకపోవడం. రాణి బాకీలకు సంబంధించి ప్రాపర్ రిజర్వ్ను ఏర్పాటు చేయకపోయినట్లయితే ఆ ఏర్పాటు చేయనటువంటి అంశానికి సంబంధించిన వివరాలను కూడా క్వాలిఫైడ్ రిపోర్ట్లో పొందుపరచాలి. నెంబర్ 4, స్టాక్ కొనధర కంటే ఎక్కువగా ఉన్న
తర్వాత మార్కెట్ వాల్యూగా విలువ కట్టడం. సరుకుని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మార్కెట్ ధర లేదా కొన్న ధర ఏ ధర తక్కువైతే ఆ ధర ప్రకారం విలువ కట్టాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సరుకుని మార్కెట్ ధర లేదా కొన్న ధర ఈ రెండిట్లో ఏ ధర కంటే ఏ ధర ప్రకారం తక్కువగా ఉంటే ఆ ధర ప్రకారమే విలువ కట్టాలి. అలా కాకుండా మార్కెట్ విలువ కొన్న ధర కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ విలువ ప్రకారం కట్టినట్లయితే ఆ విషయాన్ని మెన్షన్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చేసిన సేవలకు ఇచ్చిన ప్రతిఫలం సాధారణ ఖర్చులలో కలిపి చూపడం. డైరెక్టర్లు సర్వీసెస్ని అందించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఏం చేయండి సాధారణ ఖర్చులలో కలిపి చూపినట్లయితే అట్లాంటప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్లో పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత క్వాలిఫైడ్ రిపోర్టు నెక్స్ట్ ఆడిటర్ యొక్క బాధ్యత. డైరెక్టర్లు క్వాలిఫైడ్ రిపోర్టు ఇవ్వవద్దని లేదా రిపోర్ట్లో వ్రాసే పదాలు యాంబిగ్యూస్గా అస్పష్టంగా ఉంచాలని ఒత్తిడి తెస్తారు. ఒక్కోసారి డైరెక్టర్లు క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, వారి యొక్క పనితీరు సక్రమంగా లేదని చెప్పి భావించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఆడిటర్ని క్వాలిఫైడ్ రిపోర్టు ఇవ్వద్దని చెప్పి కోరడం అనేది జరుగుతుంది. క్వాలిఫైడ్ రిపోర్టు ఇవ్వవద్దని చెప్పి క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే మన పరిమిత రిపోర్టు విశేష నివేదిక అనుకున్నాం. అలా ఇవ్వద్దని చెప్పి డైరెక్టర్లు కోరేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదా అందులో ఉండేటువంటి రిపోర్ట్లో రాసేటువంటి పదాలు అర్థం కాని రీతిలో అస్పష్టంగా ఉండేటట్లు ఉండాలని చెప్పి ఒత్తిడి తేవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కానీ ఆడిటరు వాటాదారుల ప్రతినిధిని గుర్తుపెట్టుకొని డైరెక్టర్ ఒత్తిడికి ఏమాత్రము లొంగకుండా స్పష్టమైన భాషలో, అంటే వాటాదారులందరికీ కూడా సాధారణంగా అర్థమయ్యేటువంటి భాషలో క్వాలిఫైడ్ రిపోర్టు వ్రాయాలి. ఆ విధంగా చేయనచో డైరెక్టర్లు బాధ్యుడు అవుతాడని చెప్పి లండన్ అండ్ జనరల్ బ్రిటిష్ బ్యాంక్ కేసులో స్పష్టం చేయడం అనేది జరుగుతుంది. వాటాదారుల యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే ఆడిటరు సరళమైనటువంటి భాషలో వాటాదారులందరికీ అర్థమయ్యే రీతిలో తన యొక్క నివేదికని పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ విధంగా కాకుండా అస్పష్టమైనటువంటి భాషతో, కఠినమైనటువంటి పదాలతో వాటాదారులకి అర్థం కానిటువంటి రీతిలో నివేదికను సమర్పించినట్లయితే అందుకు ఆడిటరు బాధ్యత వహించాలని చెప్పి లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ కేసులో సరిపోయేటంత హామీ లేకున్నా సరే బ్యాంకు రుణాలను మంజూరు చేసింది. ఈ విషయం ఆడిటర్ గ్రహించి తన రిపోర్ట్లో ఈ పదాలతో క్వాలిఫై చేశాడు. బ్యాలెన్స్ షీట్లో చూపినటువంటి ఆస్తుల విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉంటుంది. అప్పుల హామీ విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉండటం అనేది కేవలం స్వతసిద్ధమైనటువంటి నిజమని, సాధారణ ప్రజలలో ఈ వాక్యంలో వాడిన పదాలు అనుమానం రేకెత్తించవని, యథార్థాన్ని షేర్ హోల్డర్స్కు రిపోర్ట్ చేయడం వల్ల ఆడిటర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఆసిబుల్ బట్టీలో చూపించినటువంటి ఆస్తుల విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉంటుంది. అప్పుల హామీ విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉండడం అనేది కేవలం స్వతసిద్ధమైనటువంటి నిజమని, సాధారణ ప్రజలలో ఈ వాక్యంలో వాడిన పదాలు అనుమానం రేకెత్తించవని, తర్వాత యథార్థాన్ని షేర్ హోల్డర్స్కు రిపోర్ట్ చేయనందువల్ల ఆడిటర్ పరిహారం చెల్లించాలి అని చెప్పి కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వడం, లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో కోర్టు స్పష్టంగా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అది క్వాలిఫైడ్ రిపోర్టు సంబంధించినటువంటి అంశాలు. ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు నిర్దిష్ట కాలంలో ఆడిట్ను పూర్తి చేసిన తర్వాత తను నియమించినటువంటి షేర్ హోల్డర్స్కి ఆడిట్ నివేదికను సమర్పించాలి. ఇట్లా ఆడిటర్ సమర్పించేటువంటి నివేదికలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోది ఏంటంటే క్వాలిఫైడ్ రిపోర్టు. క్లీన్ రిపోర్ట్ అంటే ఆడిటర్ తాను ఆడిట్ చేసిన కంపెనీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందితే అందచేసేటువంటి నివేదికను క్లీన్ రిపోర్ట్ లేదా పరిశుద్ధ నివేదిక అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫైడ్ రిపోర్టు. కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన వివరణలు తృప్తికరంగా లేకపోయినా, తన అభిప్రాయంలో లాభనష్టాల ఖాతా ఆస్తులు బట్టి కంపెనీ వ్యవహారాల న్యాయ దృశ్యం ప్రతిబింబించలేకపోయినా ఆడిటర్ ఆ విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తెచ్చి వాటిని సరిచేయాలని కోరాలి.
డైరెక్టర్లు వాటిని సరిచేయని పక్షంలో తనకు ఏ విషయాలైతే అసంతృప్తిగా ఉన్నాయో, కంపెనీల చట్టంలోని నిబంధనలు ఏవైతే పాటింపబడలేదో వాటిని ఆడిటర్ తన రిపోర్టులో పేర్కొనాలి. అట్లాంటి నివేదికను ఏమనిపిస్తూ ఉంటే క్వాలిఫైడ్ రిపోర్ట్ అని అంటారు. దీనిని విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని చెప్పి కూడా పిలవడం, దీనిని విశేష నివేదిక లేదా పరిమిత నివేదిక అని చెప్పి కూడా పిలవడం అనేది, పరిమిత నివేదిక అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఈ నివేదికను క్వాలిఫై చేసేటువంటి పరిస్థితులు ఏంటంటే ఆడిటర్ తన నివేదికను క్రింది పరిస్థితులలో క్వాలిఫై చేస్తాడు. ఆడిటరు తన నివేదికను క్రింది పరిస్థితులలో క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్కి అవసరమైన సమాచారం వివరణలు పొందలేకపోయాడు. కంపెనీ ఖాతా పుస్తకాలని ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిటర్ తనకు అవసరమైనటువంటి సమాచారము వివరణలు కావాలని సంస్థలో పనిచేసేటువంటి అకౌంటింగ్ విభాగంలోని సిబ్బందిని అడిగినట్లయితే వారు సకాలంలో సక్రమమైన సమయంలో వాటిని అందచేయలేకపోయినట్లయితే, రెండోది కంపెనీల చట్టం ప్రకారం అకౌంటింగ్ పుస్తకాలు రిటర్నులు నిర్వహించినప్పుడు, కంపెనీల చట్టం 2013 కంపెనీ ఏ పుస్తకాలు నిర్వహించాలి, ఎట్లాంటి రిటర్న్స్ సబ్మిట్ చేయాలి అనేటువంటి వివరాలు కంపెనీల చట్టంలోనే పొందుపరచడం అనేది జరిగింది. ఆ చట్టంలో పేర్కొన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా పుస్తకాలను మెయింటైన్ చేయకపోయినా, తర్వాత రిటర్న్స్ని సబ్మిట్ చేయకపోయినా సరే ఆ విషయాన్ని కూడా ఆడిటర్ క్వాలిఫైడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి, ఆడిటర్కి అవసరమైన ఖాతా పుస్తకాలు, ఇతర పుస్తకాలు, ఓచర్స్ అతనికి ఇవ్వనప్పుడు ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ కోరినటువంటి ఖాతా పుస్తకాలను కానీ ఇతర పుస్తకాలను కానీ తర్వాత ఓచర్స్ని ఆడిటర్కి హ్యాండ్ ఓవర్ చేయకపోయినట్లయితే ఆడిటర్ ఆ విషయాన్ని తన యొక్క నివేదికలో క్వాలిఫై చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కంపెనీ బ్రాంచ్ ఖాతాలను వేరొక వ్యక్తి ఆడిట్ చేసినప్పుడు, ఆడిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆడిట్ నివేదిక కంపెనీ ఆడిటర్కు చేరనప్పుడు, కంపెనీ బ్రాంచ్ ఖాతాలను వేరొక వ్యక్తి ఆడిట్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆడిట్ నివేదిక కంపెనీ ఆడిటర్కు చేరనప్పుడు. తర్వాత నెంబర్ 5, కంపెనీ లాభనష్టాల ఖాతా ఆస్తిబులు పట్టి పుస్తకాలకు రిటర్న్కు అనుగుణంగా లేవని భావించినప్పుడు, కంపెనీ యొక్క లాభనష్టాల ఖాతా కంపెనీ యొక్క ఆస్తిబులు బట్టి కంపెనీ ఆర్థిక పరిస్థితి యొక్క న్యాయ దృశ్యాన్ని ఇవ్వనప్పుడు, కంపెనీ లాభనష్టాల ఖాతా యథార్థ లాభము లేదా నష్టాన్ని చూపనప్పుడు, డైరెక్టర్లు సమర్పించేటువంటి ఖాతాలపై విశదీకరణలు అవసరమని తెలిసినప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడంటే నివేదికను క్వాలిఫై చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫైడ్ రిపోర్ట్లో వ్రాసేటువంటి అంశాలకి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఏంటంటే డెప్రిసియేషన్ ఎక్కువ లేదా తక్కువగా ఏర్పాటు చేయడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ విలువ కంటే ఎక్కువగా చూపడం, రాని బాకీల నిధికి తగినంతగా రిజర్వులను ఏర్పాటు చేయకపోవడం, సరుకు యొక్క కొన్న ఖరీదు కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ విలువ ప్రకారం సరుకును సహజంగా మార్కెట్ ధర లేదా కొన్న ధర ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాని ప్రకారం విలువ కట్టాలి, కానీ ఎక్కువగా ఉన్న దాని ప్రకారం విలువ కట్టడం. తర్వాత డైరెక్టర్లకు చేసినటువంటి సేవలకు గాను ఇచ్చిన ప్రతిఫలం సాధారణ ఖర్చులలో కలిపి చూపడం. ఇవి క్వాలిఫైడ్ రిపోర్ట్లో రాసేటువంటి అంశాలకు కొన్ని ఉదాహరణలు. క్వాలిఫైడ్ రిపోర్ట్ సందర్భంగా ఆడిటర్ యొక్క బాధ్యత ఏంటంటే డైరెక్టర్లు ఏం చేస్తారంటే సహజంగా క్వాలిఫైడ్ రిపోర్టు అంటే లోటుపాటుతో కూడినటువంటి నివేదిక ఇవ్వద్దని, అందులో డైరెక్టర్ల రిపోర్ట్లో రాసేటువంటి పథకాలు అస్పష్టంగా ఉంచాలని చెప్పి ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆడిటరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆడిటరు వాటాదారుల యొక్క ప్రతినిధి అని గుర్తుపెట్టుకొని డైరెక్టర్లు ఒత్తిడికి లొంగక స్పష్టమైన భాషలో క్వాలిఫైడ్ రిపోర్టుని వ్రాయాలి. ఆ విధంగా చేయనచో డైరెక్టర్లు బాధ్యుడవుతాడని చెప్పి లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ కేసులో చాలినంత హామీ లేకుండా బ్యాంకు లోన్ మంజూరు చేసింది. ఈ కేసులో చాలినంత హామీ లేకుండా బ్యాంకు రుణాన్ని మంజూరు అనేది చేసింది. ఈ విషయాన్ని గ్రహించి ఆడిటరు తన రిపోర్ట్లు ఈ పదాలతో క్వాలిఫై చేశాడు. ఆస్తిబులు బట్టీలో చూపించిన ఆస్తుల యొక్క విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉంటుంది. అప్పుల హామీ విలువ వాటి వసూలు మీద ఆధారపడి ఉండడం అనేది కేవలం స్వతసిద్ధమైనటువంటి నిజమని చెప్పి రాశాడు. సాధారణ ప్రజలు ఈ వాక్యంలో వాడిన పదాలు అనుమానం రేకెత్తించవని, యథార్థాన్ని షేర్ హోల్డర్స్కి రిపోర్ట్ చేయనందువల్ల ఆడిటర్ పరిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది
ఆడిట్ రిపోర్టు ఆడిట్ రిపోర్టు ఆడిట్ రిపోర్ట్ యొక్క నమూనా గురించి రేపు చూద్దాం. ఈ ఆడిట్ రిపోర్టు 2 రకాలు ఏంటంటే క్లీన్ రిపోర్టు, క్వాలిఫైడ్ రిపోర్టు. ఆ నమూనా యొక్క రకాలని మనం రేపు క్లాసులో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది లాస్ట్ కాన్సెప్ట్. ఆడిట్ రిపోర్ట్ అనేది లాస్ట్ కాన్సెప్ట్. ఇది దాదాపుగా ఇక అయిపోయి వచ్చింది. ఇక నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి ఇప్పటి వరకు సిలబస్ అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక నుంచి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం రేపటి నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.